సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో కొన్ని అనధికార లెక్కలు వినిపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కలెక్షన్ల దగ్గర నుంచి సినిమా లాభాల వరకు ప్రతిదీ ఓ ఫేక్ ప్రచారం సాగుతూ ఉంటుంది. రియాలిటీ వేరు, బయట జరుగుతున్న ప్రచారం వేరుగా ఉంటుంది. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా దారుణంగా ఫ్లాప్ అయినా సరే మేకర్స్ మాత్రం ఆడియన్స్ కు చూపించే లెక్కలు వేరుగా ఉండటం, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ప్రచారం చేయడం ఇక్కడ సర్వసాధారణంగా మారిపోయింది. అసలు లెక్కలు పాతాళంలో ఉంటే మేకర్స్ చూపించే లెక్కలు మాత్రం మరోలా ఉంటాయి. ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన సత్యం. కానీ ఎవరు ఏమీ అనరు, అసలు లెక్కలు చెప్పరు. అంకెల గారడితో ఫ్లాప్ అయిన సినిమా కూడా కోట్లలో లాభాల్ని ఆర్జించిందని స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇన్ని రికార్డుల్ని తిరగరాసిందని గొప్పలు చెప్పడం టాలీవుడ్ ఇండస్ట్రీలో పరిపాటిగా మారింది. ఇదంతా మేకర్స్ చేస్తున్న మాయ అని, అంకెల గారడి అని స్పష్టం అవుతున్నా కూడా ఎవరు తగ్గరు. ఒకటికి రెండు చేర్చి చెబుతారే కానీ వాస్తవ లెక్కలు ఎక్కడా చెప్పరు. కారణం స్టార్స్ కావచ్చు, మరేదైనా కారణం కావచ్చు. ఒకవేళ హిట్ అయినా సరే కొన్ని సినిమాలకు నష్టాలే వచ్చాయని ఫేక్ బిల్లులు, కాపీరైట్ డ్రామాలు, డిప్రిసియేషన్స్ ట్రిక్స్ ని ప్రదర్శించడం అలవాటుగా మారింది. ఇక కొన్ని సినిమాలకైతే భారీ నష్టాలు ఎదురైనా సరే మా ప్రాజెక్ట్ ప్రాఫిట్ ని అందించిందని జబ్బలు చరుచుకుని మరీ చెబుతూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. గ్లామర్ ప్రపంచంలో జరిగే ఈ ఆర్థిక మాయలని చూసి సగటు ప్రేక్షకుడు బుర్ర బద్దలు కొట్టుకున్న రోజులు కూడా చాలానే ఉన్నాయి. ఇంతకీ మేకర్స్ చెప్పేది నిజమా అబద్ధమా అనేది ఎవరికి అంత చిక్కదు. ఒక సినిమా లాభాలు గడించిందంటే లేదు నష్టాలంటారు, నష్టాలను తెచ్చిపెట్టింది అంటే లేదు లేదు లాభాలు కురిపించిందని గొప్పలకు పోతారు. తెలుగు సినిమా ఖ్యాతి పాన్ ఇండియా కారణంగా ఎల్లలు దాటినా కూడా మేకర్స్ లో ఈ లెక్కల మాయ విషయంలో ఎలాంటి మార్పు లేదు. దీంతో చాలా మంది విమర్శకులు, ట్రేడ్ వర్గాలు గ్లామర్ మాటన దాగిన ఆర్థిక మాయాజాలంపై ఇప్పటికైనా సరైన చర్చ జరగాలని, అప్పుడే నిజాలు నిగ్గు తేలుతాయని అంటూ ఉన్నారు. మరి టాలీవుడ్ మేకర్స్ ఇప్పటికైనా గ్లామర్ మాయ వెనుక జరుగుతున్న ఆర్థిక మాయలపై క్లారిటీ ఇచ్చి ఫుల్ స్టాప్ పెడతారో లేదో వేచి చూడాల్సిందే.